హాయ్, ఈ వీడియోలో మనం లైట్నింగ్ క్విక్ యాక్షన్ ప్యానల్ యొక్క విడ్త్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది చూద్దాము. లైక్ ప్రీవియస్ వీడియోలో మనం ఒక క్విక్ యాక్షన్ అయితే క్రియేట్ చేసాము. ఓకే, అండ్ ఈ పర్టికులర్ సైజ్ అయితే మనకు ఇంతగా ఉంది. దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా ఎలా చేయాలి? సో లెట్స్ సీ దట్. ఓకే, ఫస్ట్ ఈ కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్లో మనకు సిఎస్ఎస్ ఫైల్ ఒకటి ఉంటుంది. ఈ సిఎస్ఎస్ ఫైల్లో we can put like this. Okay, dot sles hyphen model underscore container. Okay, width 90 iddam. Okay, 90% and max width 90%. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేయలేదు, జస్ట్ ఒక క్విక్ యాక్షన్ ప్యానల్లో ఎక్కడ కూడా క్లాస్ డిఫైన్ చేయలేదు, ఏం చేయలేదు. దిస్ ఇస్ ఎ స్టాండర్డ్ SLDS మోడల్ కంటైనర్ అనేది స్టాండర్డ్. ఓకే, ఈ పర్టికులర్ థింగ్ అయితే సేవ్ అయిపోయింది. హార్డ్ రిఫ్రెష్ చేద్దాము. సో హార్డ్ రిఫ్రెష్ చేసిన తర్వాత మనం 90% అని ఇచ్చాం. స్టిల్ మనకి 90% ఇక్కడ అప్లై అవ్వట్లేదు. 90% అంటే మనకు ఆల్మోస్ట్ ఇంత రావాలి, ఇక్కడ నుంచి ఇదంతా ఆక్యుపై అయ్యి ఇలా. ఓకే, బట్ ఇది 90% రావట్లేదు. సేమ్ స్టాండర్డ్గా ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాపర్టీస్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ క్విక్లో బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాను నేను, ఈ క్విక్ యాక్షన్ దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేసినా కూడా ఈ ప్రాపర్టీస్, ఈ ఏదైతే మనకి ట్యాబ్ ఉందో ఈ ప్రాపర్టీస్ ట్యాబ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ క్విక్ యాక్షన్లో ఈ క్విక్ వరకు ఎండ్ అవుతుంది. బట్ అలా కాకుండా మనం దీన్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, జనరల్గా మనం ఏదైనా స్టైల్ అప్లై చేయాలి అంటే సిఎస్ఎస్లో చేస్తాం, బట్ ఇక్కడ మనకి సిఎస్ఎస్ అప్లై అవ్వదు. ఓకే, క్విక్ యాక్షన్లో ఎందుకు అవ్వదు అంటే ఇది. ఓకే, యా, why CSS style will not work. Okay, LWC uses shadow DOM which scopes style to a component itself. అంటే ఈ షాడో డౌన్ వల్ల మనకి ఈ కాంపోనెంట్లో స్టైల్ అనేది ఓన్లీ ఈ కాంపోనెంట్ వరకే అప్లికేబుల్ అవుతుంది. క్విక్ యాక్షన్ ప్యానల్ ఈజ్ రెండర్డ్ అవుట్ సైడ్ ద షాడో డౌన్ ఆఫ్ ద కాంపోనెంట్. సో ఈ క్విక్ యాక్షన్ అనేది మనకి ఈ షాడో డౌన్ బయట మనకి వర్క్ అవుతుంది, రెండర్ అవుతుంది. సో అందువల్ల మనకి సిఎస్ఎస్ ఫైల్లో రాసిన స్టైల్ మనకి అప్లై అవ్వదు. ఎందుకు? సిఎస్ఎస్ స్టైల్ మనం ఎక్కడ రాస్తాము? కాంపోనెంట్. ఓకే, ఇదంతా కాంపోనెంట్. ఈ కాంపోనెంట్లోనే మనకు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో మనం స్టైల్ అప్లై చేస్తున్నాం. బట్ ఇంకా మనకి ఈ కాంపోనెంట్ రెండర్ అవ్వదు. ఓకే, విత్ ఇన్ ద షాడో డోమ్ ఈ కాంపోనెంట్ రెండర్ అవ్వదు కాబట్టి మనం సిఎస్ఎస్ స్టైల్ ఏదైతే కాంపోనెంట్ ఫైల్లో రాస్తామో అది మనకి అప్లై అవ్వదు. సో దీన్ని మనం కాంపోనెంట్ అవుట్ సైడ్ మనకి ఏదైతే డామ్ అవుట్ సైడ్ ద డామ్ ఉందో దాంట్లో అప్లై చేయాలి అంటే స్టాటిక్ రిసోర్స్ యూజ్ చేయాలి. ఓకే, to customize quick action we can do it using external file. Okay, static resource is nothing but మనకి మన పర్టికులర్ ఆర్గ్లో ఓకే హోమ్ ఇలా వెళ్ళిపోయి we can search static resource. ఇక్కడ కస్టమ్ కోడ్లో స్టాటిక్ రిసోర్స్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం ఒక ఫైల్ అప్లోడ్ చేయాలి. యూజ్ స్టాటిక్ రిసోర్స్ టు అప్లోడ్ ద కంటెంట్ దట్ యూ వాంట్ టు రెఫరెన్స్ ఇన్ విజువల్ ఫోర్స్ ఇంక్లూడింగ్ జిప్, జార్, ఇమేజెస్, స్టైల్ షీట్, జావాస్క్రిప్ట్ ఆర్ అదర్ ఫైల్స్. మనం ఇప్పుడు యూజ్ చేసేది ఏంటి? స్టైల్ షీట్. ఓకే, మన పర్టికులర్ కాంపోనెంట్కి స్టైల్ అప్లై చేయాలి కాబట్టి సిఎస్ఎస్ ఫైల్ అనేది యూజ్ చేస్తాము. సో స్టాటిక్ రిసోర్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ స్టాటిక్ రిసోర్స్ని అప్లోడ్ చేయడానికి టు ఇంపోర్ట్ థర్డ్ పార్టీ జావాస్క్రిప్ట్ ఆర్ సిఎస్ఎస్ లైబ్రరీ యూజ్ ప్లాట్ఫామ్ రిసోర్స్ మాడ్యూల్. ఓకే, ఈ పర్టికులర్ మనకి సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన ఈ మాడ్యూల్ యూజ్ చేసుకొని మనం మన స్టాటిక్ రిసోర్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. ఓకే, ఫస్ట్ మనం ఏదైతే సిఎస్ఎస్ ఫైల్ ఉంటుందో దాన్ని స్టాటిక్ రిసోర్స్లో ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసిన తర్వాత మన LWC కాంపోనెంట్లో ఇలా ఇంపోర్ట్ చేసుకుంటాము. ఈ రిసోర్స్ యూఆర్ఎల్ అంటే మనం ఎక్కడైతే ప్లేస్ చేస్తామో స్టాటిక్ రిసోర్స్, ఓకే, ఈ రిసోర్స్ యూఆర్ఎల్ నుంచి మన ఇచ్చిన కాంపోనెంట్, ఓకే, మన సిఎస్ఎస్ ఫైల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఆ ఫైల్ని వీఆర్ ఇంపోర్టింగ్ ఇట్. తర్వాత మనకి ఇప్పుడు లోడ్ స్టైల్, లోడ్ స్క్రిప్ట్. ఒకవేళ జావా స్క్రిప్ట్ ఫైల్ ఏదైనా లోడ్ చేస్తే లోడ్ స్క్రిప్ట్ అని యూజ్ చేస్తాం.
మనం CSS యూజ్ చేస్తున్నాం కాబట్టి లోడ్ స్టైల్ యూజ్ చేస్తాం. ఓకే, వీఆర్ ఇంపోర్టింగ్ ఇట్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ రిసోర్స్ మోడల్. ఈ ప్లాట్ఫామ్ రిసోర్స్ మోడల్ ఏం చేస్తుంది, ఏదైనా థర్డ్ పార్టీ జావాస్క్రిప్ట్ ఆ CSS లైబ్రరీస్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ రిసోర్స్ లోడర్ని యూజ్ చేస్తాము. ఓకే, ఫస్ట్ మనకి ఒక CSS ఫైల్ కావాలి. సో లెట్స్ ఓపెన్ అ డాక్యుమెంట్. మనం ఇక్కడ CSSలో ఏదైతే రాసామో లెట్స్ టేక్ దిస్. ఓకే, దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ యాస్. స్టైల్, క్విక్ యాక్షన్ స్టైల్ అని పెడతాం. ఓకే, డాట్, మనం డాట్ CSSతో సేవ్ చేయాలి ఇక్కడ. Cascade style sheet. Okay, we are saving it here. సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్టాటిక్ రిసోర్స్లో అప్లోడ్ చేయాలి. సో న్యూ బటన్ పైన క్లిక్ చేసి క్విక్ యాక్షన్ స్టైల్ షీట్, చూస్ ఫైల్. ఓకే, సో ఈ ఫైల్ ఇక్కడ మనం అప్లోడ్ చేసాం. ఇదెందుకు, టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ క్విక్ యాక్షన్. జస్ట్ కామెంట్, మనకి డిస్క్రిప్షన్ అర్థమయ్యేలాగా. ఒకవేళ మల్టిపుల్ స్టాటిక్ రిసోర్సెస్ ఉంటే ఏదెందుకు యూజ్ చేస్తున్నామని తెలుసుకోవడానికి కోసం. సో ఇప్పుడు ఈ నేమ్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. వీ కెన్ యూజ్ దిస్. ఓకే, ఇంపోర్ట్ దిస్ వన్. సో జావాస్క్రిప్ట్ ఫైల్కి వెళ్ళిపోయి విల్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, ఇక్కడ ఇంటర్నల్ CSS యూజ్ చేస్తే అది వర్క్ అవ్వదు. అందుకనే మనం ఒక స్టాటిక్ రిసోర్స్ ఎక్స్టర్నల్ ఫైల్ యూజ్ చేసి వీఆర్ డూయింగ్ ఇట్. సో ఈ నేమ్ ఇక్కడ తీసుకోవాలి. ఓకే, మన సేల్స్ ఫోర్స్కి వెళ్ళి ఈ రిసోర్స్ URL, ఓకే, ఈ స్టాటిక్ రిసోర్స్ URL ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఈ క్విక్ యాక్షన్ని గెట్ చేసుకుంటున్నాం. We can give any name here. Okay, it is a kind of alias name. Model అని ఇద్దాం. అండ్ ఇప్పుడు ఈ స్టైల్ అప్లై అవ్వాలి అంటే ఇంపోర్ట్ ద మెథడ్స్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ రిసోర్స్ లోడర్ మాడ్యూల్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఓన్లీ స్టైల్ని లోడ్ చేస్తున్నాము, JSని లోడ్ చేయట్లేదు కాబట్టి లోడ్ స్టైల్ ఒకటే యూజ్ చేద్దాం. దెన్ కనెక్టెడ్ కాల్ బ్యాక్. ఓకే, కనెక్టెడ్ కాల్ బ్యాక్లో మనం ఈ స్టైల్ని కాల్ చేయాలి. సో వీ కెన్ కాల్ లైక్ దిస్ ఆర్ ఎల్ సింపుల్గా ఇలా కాల్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏదైతే నేమ్ అలియాస్ నేమ్ ఇచ్చామో అది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, లెట్స్ సేవ్ దిస్. ఫస్ట్ అది వర్క్ అవుతుందో లేదో తెలిసిన తర్వాత we'll understand more detailedly. Okay, హార్డ్ రిఫ్రెష్ చేద్దాము. ఓకే, లెట్ ఓపెన్ ఇట్. ఇంకా మనకి స్టైల్ అనేది అప్లై అవ్వలేదు. ఓకే, లెట్స్ అది సేవ్ అవ్వలేదు అనుకుంటా. లెట్స్ ట్రై అగైన్ వన్స్ మోర్ టైం. ఓకే, స్టిల్ మనకు అది అప్లై అవ్వలేదు. మేబీ మనం రాసిన ఈ స్టైల్ ఇంకా ఎగ్జాక్ట్గా తీసుకోవట్లేదు. సో లెట్స్ గివ్ దిస్ వన్. ఓకే, స్లాష్ hyphen important. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. మళ్ళీ అప్లోడ్ చేయాలి ఎందుకంటే మనం చేంజెస్ చేసాము. బట్ దీనికి ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఫైల్కి ఇట్ విల్ నాట్ ఆటోమేటికలీ అప్డేట్ కదా.
So we have to update once more time. ఓకే, సి ఇప్పుడు మనకి స్టైల్ అనేది అప్లై అయ్యింది అండ్ మన మోడల్ ఓకే మన క్విక్ యాక్షన్ యొక్క స్టైల్ కూడా ఇంక్రీజ్ అయింది సైజ్. ఓకే, ఇంతకుముందు ఎలా వచ్చింది, ఓన్లీ ప్రాపర్టీస్ నుంచి స్టార్ట్ అయిపోయి మనకి ఈ క్విక్ ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, ఇంతే సైజ్ వచ్చింది. ఇప్పుడు ఇట్ హ్యాస్ గాట్ ఇంక్రీజ్డ్. ఎలా ఇంక్రీజ్ అయింది మనం ఇక్కడ మెన్షన్ చేసాం 90%. అండ్ ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల బ్యాక్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఏదైతే స్టైల్ ఉంటుందో అది ఓవర్ రైడ్ అయిపోయి మనకి మనం ప్రజెంట్ 90% ఇచ్చిన విడ్త్ని ఇట్ హ్యాస్ టేకెన్. ఓకే, సో ఏం చేసాం, ఫస్ట్ జస్ట్ క్విక్గా రీకాల్ చేసుకుందాం. ఓకే, సిఎస్ఎస్లో మనం ఇలా మెన్షన్ చేసాం నార్మల్ సిఎస్ఎస్లో. ఓకే, ఈ స్టైల్ ఇక్కడ మనం ఏదైతే రాసామో అది మనం సిఎస్ఎస్లో మెన్షన్ చేసాం. ఓకే, ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఇచ్చాము అప్పుడే వర్క్ అయింది, లేకపోతే వర్క్ అవ్వలేదు అంటే యూ కెన్ ట్రై. ఓకే, ఇక్కడ హైఫన్ ఇంపార్టెంట్ ఇచ్చినా కూడా ఎక్స్క్లమేటరీ ఇంపార్టెంట్ ఇచ్చినా సిఎస్ఎస్లో వర్క్ అవ్వదు. ఎందుకంటే ఈ షాడో డామ్ వల్ల మనకి ఈ కాంపనెంట్ అనేది రెండర్ అవ్వదు ఇంకా అప్పటికి, ఇది అవుట్ ఆఫ్ ది షాడో డామ్లో ఉంటుంది. సో దీన్ని మనం స్టైల్ని అప్లై చేయలేము నార్మల్ విత్ ఇన్ దిస్ ఫైల్. దీన్ని అప్లై చేయాలి అంటే స్టాటిక్ రిసోర్స్ యూస్ చేస్తున్నాం. స్టాటిక్ రిసోర్స్ ఎందుకు యూస్ చేస్తున్నాము, ఇట్ ఈస్ గ్లోబలీ. ఓకే, అంటే ఇప్పుడు మనం ఈ స్టాటిక్ రిసోర్స్ని ఇక్కడ అప్లై చేసినప్పుడు మనకి టోటల్ ఓవరాల్ మన ఆర్గ్లో ఎక్కడెక్కడైతే క్విక్ యాక్షన్స్ ఉంటాయో ప్రతి దగ్గర ఇట్ విల్ అప్లై. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇది ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ చేయండి, సైజ్ దీనికి కూడా ఇంక్రీజ్ అయిపోయింది. ఇంతకుముందు ఇంత లేదు దీని సైజ్, రైట్? ఇప్పుడు ఇది కూడా సైజ్ చాలా ఎక్కువ అయిపోయింది. అంటే గ్లోబల్గా ఈ సైజ్ అనేది విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్టాటిక్ రిసోర్స్ యొక్క మెయిన్ థీమ్ ఐ మీన్ ఇట్ విల్ అఫెక్ట్ ఓవరాల్. ఓకే, గ్లోబల్గా ఎఫెక్ట్ అవుతుంది దాని స్టైల్ అనేది. అండ్ ఇక్కడ ఓకే ఈ స్టాటిక్ రిసోర్స్ని మనం ఇలా ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని మనం ఇక్కడ స్టాటిక్ రిసోర్స్ ఓకే ఇక్కడ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ప్లాట్ఫామ్ రిసోర్స్ లోడర్ ఈ పర్టికులర్ మాడ్యూల్ యూజ్ చేసుకొని మనం ఇంపోర్ట్ చేస్తాము. ఫస్ట్ రిసోర్స్ యూఆర్ఎల్ మనం ఎక్కడైతే స్టాటిక్ రిసోర్స్ ఇచ్చామో దాని యొక్క నేమ్ గెట్ చేసుకుంటున్నాం. ఆ ఫైల్ని మనం LWCలో గెట్ చేసుకుంటున్నాం, ఇంపోర్ట్ స్టాటిక్ రిసోర్స్. దాని తర్వాత ఈ ప్లాట్ఫామ్ రిసోర్స్ లోడర్ని యూజ్ చేసుకొని స్టైల్ అనేది అప్లై చేస్తున్నాం. ఈ లోడ్ స్టైల్లో మనం కనెక్టెడ్ కాల్ బ్యాక్ యూజ్ చేస్తాం కదా. కనెక్టెడ్ కాల్ బ్యాక్లో యూజ్ చేసినప్పుడు లోడ్ స్టైల్ ఓకే ఇది యూజ్ చేస్తాం. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మనకి ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, దిస్ అని ఉంది, మోడల్ అని ఉంది. లెట్స్ లుక్ హియర్. ఓకే, లోడ్ స్టైల్, సెల్ఫ్ అండ్ ఫైల్ URL. దెన్ ఇట్ విల్ రిటర్న్ a promise. Access a CSS file in a static resource returns a promise that resolves when a file is loaded. So ఇక్కడ సెల్ఫ్ అంటే ఏంటి, a reference to the component, the value must be this. అంటే ఏ కాంపోనెంట్ని రిఫరెన్స్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ సెల్ఫ్. సో సెల్ఫ్ కాంపోనెంట్ కాబట్టి దిస్ అని ఇస్తాను. అండ్ ఫైల్ URL, a string that contains the path to a CSS file. సో ఇక్కడ మనం అలియాస్ నేమ్ లాగా ఏదైతే ఇచ్చామో మన ఫైల్ ఎక్కడైతే స్టాటిక్ రిసోర్స్ని లోడ్ చేసామో దానికి ఒక అలియాస్ నేమ్ ఇచ్చాం. ఈ నేమ్ని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో లోడ్ స్టైల్ అనగానే ఈ పర్టికులర్ కాంపోనెంట్లో ఈ మోడల్లో డిఫైన్ చేసిన స్టైల్ అప్లై అవ్వాలి అని చెప్పి వీఆర్ లోడింగ్ ద స్టైల్. ఓకే, ఈ స్టైల్ని లోడ్ చేయాలి అంటే మనం ప్లాట్ఫామ్ రిసోర్స్ లోడర్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఎందుకు సిఎస్ఎస్ వర్క్ అవ్వదు అనేది షాడో డామ్ గురించి చూసాము. అండ్ ఎందుకు స్టాటిక్ రిసోర్స్ వర్క్ అవుతుంది అంటే స్టాటిక్ రిసోర్స్ ఆర్ లోడెడ్ గ్లోబలీ. స్టైల్ కాంట్ target any element because it exists outside the component shadow DOM. Since we loaded static resource to apply style, style will be applied to all quick actions globally. Okay. So ila manam
ఫస్ట్ ఒక ఎక్స్టర్నల్ ఫైల్ క్రియేట్ చేసి స్టాటిక్ రిసోర్స్లో అప్లోడ్ చేసాము. దెన్ దాన్ని ఆ పర్టికులర్ స్టాటిక్ రిసోర్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. అలాగే ప్లాట్ఫామ్ రిసోర్స్ లోడర్ని కూడా వీ హ్యావ్ ఇంపోర్టెడ్. దాన్ని కనెక్టెడ్ కాల్ బ్యాక్లో వీ హ్యావ్ డిఫైన్డ్. ఓకే, సో ఇలా మనం చేసాము. సో మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. యా, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు దీనివల్ల మనకు ప్రాబ్లం ఏమొచ్చింది, మనం అప్లై చేసింది స్టైల్ ఈ ఒక కాంపోనెంట్కి, బట్ మనకు ప్రతి ఒక్క కాంపోనెంట్లో కూడా ప్రతి ఒక్క క్విక్ యాక్షన్కి ఈ స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. అలా కాకుండా మనకు ఓన్లీ ఈ పర్టికులర్ స్టైల్కి మాత్రమే అప్లై అవ్వాలి, ఈ కాంపోనెంట్ మాత్రమే ఆ స్టైల్ అప్లై అవ్వాలి, మిగతా కాంపోనెంట్స్కి ఆ స్టైల్ ఎఫెక్ట్ అవ్వద్దు అని అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, that's all for this video. Thank you.